జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్. పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసి అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్ను వైసీపీని సాగనంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏలూరు టీడీపీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము, డివిజన్ ఇన్ఛార్జ్ ఈదుబిల్లి రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కులస్తులకు కానీ అలాగే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకనంటే మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అలుపెరుగు పోరాటం కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు కానీ మీ అందరూ కూడా మేమేదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలు మీరు రోజు కూడా ఏదో ద్వారా చూస్తారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఇల్లు కులస్తులకు సంబంధించి కానీ ఏదైనా ఇదివరకు అన్నీ కూడా మీరు కూడా ఎస్సీల కింద వస్తారు, కానీ ఎస్సీల కింద కొంతమంది గుర్తించినప్పటికీ కూడా డెఫినెట్గా మీకు ఇదివరకు ఏదైతే నోకాలం గుడి కమిటీ దాంట్లో కూడా మేము ఒక మెంబర్ కింద కూడా వేయడం జరిగింది. ఎందుకనంటే పార్టీలో ఏది ఉన్నప్పటికీ కూడా బుద్ధిగారితో ఉన్న అనుబంధానికి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మా నాన్నగారి టైం నుంచి కూడా మీ అందరూ కూడా అనుసంధానంగా అప్పుడు కూడా మున్సిపాలిటీలో ఎప్పుడు ఆ పని చేసేటప్పుడు కూడా మీరు అందరూ కూడా దీని కింద ఉన్నారు. అంటే అప్పుడులో కులాల కింద ఉండే కాదు. మా ఇంటి దగ్గర కొన్న మొన్న ముసలావిడ ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ మా నాన్నగారి మా తాతయ్య గారి టైంలో కూడా ఆవిడ ఇంట్లో పని చేసేది మామూలుగా. నేను వెళ్ళినప్పుడు కూడా గుర్తుపెట్టుకునేది. అలాగా ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు తక్కువ మంది ఉండేవారు కాబట్టి మనల్ని గుర్తుపెట్టుకుంటుండేవారు. మీకు బుజ్జనే లేని లోటు అనేది మీకు ఏమీ లేదు. మీకు ఏ పని వచ్చినా సరే నిర్భయంగా మీరు రావచ్చు. తప్పనిసరిగా మీకు ఆ పని నేను చేస్తాను. మీకు ఏమి ఇబ్బంది అనేది ఏం లేదు. 4.5 సంవత్సరాల్లో ఏ కార్యకర్తని కూడా ఇబ్బంది పడుకోకుండా మేము ఏ విధంగా అయితే చూసామో మీకు కూడా, ఎందుకనంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో మేము ఏ రోజున కూడా మీ దగ్గరికి వచ్చి మీరు రండి, బయటికి రండి అనేది ఆ రోజున మేమేమి ఇది చేయలే, ఒత్తిడి చేయలే. ఇవాళ వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా సెంటర్ని రాలేదు, మనం ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు మనం వెళ్తే కాదండి ఉద్దేశంతో చాలామంది, ఎందుకంటే దగ్గర 1 నెల నుంచి రమారమి చాలామంది కార్యకర్తలందరినీ కూడా మేము జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ కూడా మేము చూసాం కాబట్టి మీరు ఇబ్బందుల వల్ల ఏదైతే మనకి వ్యతిరేకంగా కానీ వేరేగా కానీ చేయలే. కొంతమంది నాయకులు మన స్వార్థం కోసం మారిపోయారు, కానీ ప్రజలు ఎవరు మారిపోవాలి. ప్రజలు భయంతో ఊరుకున్నారంటే మనం మారిపోయిన నాయకుల గురించి మనకు అవసరంలా. ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త మనకు కావాలి. తప్పనిసరిగా మీకు ఏ సమస్య వచ్చినా, మైనార్టీలకు కానీ మీకు కానీ ఏ సమస్య వచ్చినా సరే ఈ బడేటి కుటుంబం అండగా ఉంటుందని సందర్భంగా మీ అందరూ కూడా. ఇలాగే ఇదివరకు కూడా మనం ఎస్టీల్లో ఉన్న వాళ్ళకి కార్లు ఇచ్చాం. బోల్ మంది అన్ని వాడుకుని అందులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఆ లోన్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, బీసీ లోన్లు కానీ, అలాగే ఎస్సీల కార్డులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన రాయితీలన్నీ కూడా మీకు వచ్చినాయి. అప్పుడే వాళ్ళందరిలో కలిపేసి ఆ 13,000, 15,000, 18,000 తప్ప అంతకుమించి ఇచ్చేదేం లేదు. ఆ 13,000 కూడా వచ్చే వాళ్ళకి కూడా మీ అందరికీ కూడా అంటే ఏదైతే ఆ మందు తాగే మైండ్ పనిచేయదు. ఎవరికి అసలు ఎవరికి ఇప్పుడు తాగే మందుకి మైండ్ పనిచేయక చాలా మంది అంటే వ్యాధులతో పాటు బుర్ర కూడా పనిచేయని పరిస్థితి. దానికి మళ్ళీ డబ్బులు లేని పరిస్థితులు అయితే గంజాయి తప్పనిసరిగా. ఎందుకంటే చాలా మంది వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఏదో కొంచెం మత్తుకి తిండికి అనేది అలవాటు పడిన దాని మీద గంజాయి 30 రూపాయలు దొరికితే దానికి వ్యసనం అయిపోయి మనం జీవితాన్ని మొత్తం కూడా పాడు చేస్తున్నాం. అది ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏంటంటే వ్యవస్థ బాగు చేయాలి, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ మనకు తెలియకుండానే మన సమాజాన్ని మనమే పాడు చేసుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మార్చవలసిన బాధ్యత నాతో పాటు మీ అందరి మీద కూడా ఉంది. దానికి మీరందరూ కూడా చేయూతనివ్వండి. చెయ్యి కలుపుకుందాం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీరు కూడా ముందడుగు వేయాలి. అలాగే ఎక్కడైతే మీరంతా ఉన్నారో అక్కడ ఒక మీటింగ్ పెట్టండి. మీ కుటుంబాలన్నింటిలో నేను వస్తాను, అక్కడ వివరించి చెప్తా ఏ విధంగా అయితే మనం నష్టపోయామో ఈ 5 సంవత్సరాల నుంచి. రేపు భవిష్యత్తులో మనం నష్టపోకుండా రేపొద్దున మళ్ళీ మన పిల్లలకి ఏదైతే మీకు రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు రావాలో ఆ రిజర్వేషన్ ప్రకారం వచ్చేటట్టుగా మేము పోరాటం చేస్తాం. తప్పనిసరిగా మీకే వచ్చేటట్టుగా కూడా చేస్తాను. ఎందుకంటే చాలా మందికి అన్యాయం జరిగింది. కార్పొరేషన్లో బుజ్జిగారు హయాంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కానీ, బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మీ దగ్గర 1 రూపాయి తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పడే. ఇవాళ మీ ఉద్యోగాలను ఎంత కమ్ముకున్నారని మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే కానీ రాదన్న ఉద్దేశంతో కొంతమంది చెప్పుకోకుండా కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కొంతమంది డబ్బులు ఇచ్చినా కూడా ఉద్యోగాలు పడిన వాళ్ళు కూడా నా దగ్గర రావడం జరిగింది. నేను అందువై కూడా తీసా.
కొంతమందికి 8 నెలల జీతాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక నలుగురు ఏదైతే కంట్రీ గుడ్డులో ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి నిన్న కూడా వచ్చారు. వాళ్ళకి పడిని చెక్కు మీకు వస్తాయని చెప్తున్నారు కమిషనర్ గారు. ఎందుకంటే ఈ సొమ్మునంతా కూడా వాళ్ళు అవినీతికి ఏ విధంగా పాల్పడి అంటే మీ దాంట్లో వాళ్ళ సొమ్మును కూడా తీసుకోవడానికి వాళ్ళు కక్కుర్తి పడ్డారంటే మరి ఏ విధంగా ఉందని ప్రభుత్వం మీరు అందరూ అర్థం చేసుకోండి. మీకు సాయం చేస్తేనే మీ మనసులో స్థానం ఉంటుంది. మీకు సాయం చేయకుండా మీ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారంటే ప్రభుత్వం ఎంత దిగజారుతనానికి వెళ్ళిందనేది మీరు అందరూ అర్థం చేసుకోండి. తప్పనిసరిగా ఈ చైతన్యాన్ని మీ కుటుంబాలందరూ కూడా తెలియపరచవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. మీకు ఏ పథకం పోదు, సంక్షేమం అనేది అందరికీ వచ్చి వస్తుంది. మీ కులపరంగా కానీ మీ కార్పొరేషన్ ద్వారా కావాల్సిన మీ అన్నీ కూడా మీకు వస్తాయి. మీ అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ బడేటి కుటుంబం ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అండదండలుగా ఉన్నది. ఎప్పుడైనా సరే నిర్భయంగా తలుపు తీసే ఉంటుంది కానీ తలుపు మూయటం అనేది బడేటి చరిత్రలో లేదనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా మీరు వచ్చినందుకు సంతోషమే. అదేవిధంగా మీరు మీరు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కుటుంబాలను కూడా తీసుకురావాల్సిన బాధ్యతను మీరు తీసుకోండి. అలాగే మీకు ఏ పని వచ్చినా మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పని వచ్చినా సరే తప్పనిసరిగా మీరు ఇక్కడ రాయించుకునే పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ 5 మంది ఎప్పుడు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆఫీసులో 5 మంది ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటున్నారు వర్క్ చేస్తూ. మీకు ఏదన్నా వచ్చినా ఏది కావాలన్న ఇన్ఫర్మేషన్ పోలీసుకి సంబంధించవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించవచ్చు, కలెక్టర్ ఆఫీస్కి సంబంధించవచ్చు, మీకు పెన్షన్ కావచ్చు, ఇంటి దేని కావచ్చు. ఇంతకుముందు మేమైతే టిడ్కో ఇల్లు కట్టించాము ఆ డేటా కూడా అంతా ఇక్కడే ఉంది. ఆ రోజున మరి టిడ్కో ఇవ్వలేదు, ఇప్పుడన్నా ఇస్తానన్న కట్టించిన ఇల్లు ఇవ్వలేదు. అందులో మీరు కూడా చాలా మంది పెట్టుంటారు. తప్పనిసరిగా ఆ ఇల్లు విషయంలో కానీ తప్పనిసరిగా మేమే బాధ్యత తీసుకుంటాం. అప్పుడు కట్టిన డీడీలకు కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్న ఇల్లు కానీ మీకు కట్టించి తప్పనిసరిగా మీకు అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు ఇంకొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకనంటే రాక్షస ప్రభుత్వానికి సాగనంపడానికి ప్రతి ఒక్కరూ కూడా చేయూతనిచ్చే సందర్భంలో ఆ రాక్షస సంహారం కోసం మీరు కూడా వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలంకార్ స్వీట్స్ తినాలి. తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.